సార్ ఇంకా ఖాన్ గారు వ్యక్తిగత విషయాలకు వస్తే, ఖాన్ గారు భగవద్గీత చదువుతారు, మత సామరస్యానికి ప్రతీక, ఎక్కడైనా గుళ్ళు కట్టిస్తారు, గుళ్ళకి శ్రీరామ అభిషేకాలకి కుటుంబ సభ్యులకు వెళ్తారు, అంటే ఏ మతం కులం లేకుండా అన్నిటి వరకు వెళ్తారు అన్న ఖాన్ గారు నల్గొండ జిల్లాలో ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు, ఆ మతానికి సంబంధించిన వ్యక్తులకి ఎక్కువగా ఆ సంబంధించిన వ్యక్తులకు పోస్టింగ్లు ఇచ్చారనేది కూడా ఉంది. లేదు, ఇది ఎప్పుడు జరగదు. అది కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని పరిస్థితుల్లో కొంచెం బ్యాలెన్సింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ప్రొఫెషనల్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది ఉదాహరణకు, వీ వాంట్ ఆఫీసర్స్, నేనే కాదు నా ముందున్న ఆఫీసర్స్ కానీ తర్వాత వచ్చిన ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే, వీ వాంట్ రిప్రజెంటేషన్ ఫర్ ఆల్ కమ్యూనిటీ ఆఫీసర్స్ దేర్. ది రీజన్ ఈజ్ ఇట్స్ ఎ పోలీసింగ్ నీడ్ దేర్. సో అలాంటి సందర్భంలో ఏదైనా అంటే ఉండొచ్చు తప్ప కావాలని చేసేది ఎక్కడా ఉండదు. గుళ్ళు కట్టడం తర్వాత ప్రతి శ్రీరామ ఇది కూడా దీనికి కూడా పెద్ద ప్రత్యేకమైన కారణం అంటూ లేదు. ఒంగోలులో ఉదాహరణకు నేను ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ ఇది ఉండింది, ఒక మసీద్ ఉంది, ఒక చర్చ్ ఉంది, ఆలయం కావాలని అడిగారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ అలౌయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్? నథింగ్ రాంగ్. ఇవి రెండు ఉన్నప్పుడు అది ఎందుకు ఉండకూడదు? అదొకటి అయింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు కానీ వైజాగ్లో పనిచేసినప్పుడు మిగతా ప్రాంతాల్లో ఎంతో అభిమానంతో ఆప్యాయతతో కానిస్టేబుల్స్ శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం జరుగుతుంది సార్ వస్తే బాగుంటుంది వెళ్ళేవాళ్ళం. వినాయక చవితి అప్పుడు కూడా అంతే. ఇప్పుడు వినాయక చవితి అప్పుడు కూడా చాలాసార్లు మండపాలకు ఆహ్వానించినా అక్కడే వెళ్ళాం, హైదరాబాద్లో కానీ బయట కానీ. ఇది ఇప్పుడు బికాస్ ఐఎమ్ ఫ్రమ్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ, వేరే కమ్యూనిటీ పిలిచినప్పుడు నేను వెళ్ళాను. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ది అదర్ వే ఆల్సో. ఓకే, కమిషనర్స్గా వేరే కమ్యూనిటీస్ నుంచి ఉన్నప్పుడు రంజాన్ పండగ ఉంటుంది, ఈద్గా దగ్గరికి వస్తారు కదా, వచ్చి వాళ్ళకందరూ శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ ప్యూర్లీ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్. మీ వ్యక్తిగతంగా ఉన్న విశ్వాసాలు మీకు ఉన్నాయి, మీరు ఆచరించే మతం కానీ మీ ఆలోచనలు ఆ విషయంలో ఉండొచ్చు, మీ వ్యక్తిగతంగా ఉంటాయి అవి. బట్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్ ఏంటి? కొంతమంది గౌరవం ఇచ్చి అభిమానంతో పిలిచినప్పుడు వెళ్ళడంలో తప్పేముంది? సార్ మీరు మొత్తం వేరేదైనా సరే మీరు భగవద్గీత చదువుతారు, సంస్కృతం చక్కగా మాట్లాడతారు, తెలుగు మీద పూర్తిగా పట్టుంది, అంటే ఒక భాషా ప్రియుడు మీరు. అంటే ఇవన్నీ మీకు బై బర్త్ నుంచి వచ్చా లేదంటే మీ నాన్నగారు పుట్టి పెరిగిన వాతావరణం, టీచర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్? ఉదాహరణకు నాకు హైయెస్ట్ మార్క్ ఇన్ ద స్టేట్ దట్ ఐ గాట్ ఇన్ వన్ సబ్జెక్ట్ ఎనీ టైమ్ వాజ్ ఇన్ 10th ఇన్ తెలుగులో వచ్చింది. వేరే సబ్జెక్ట్స్ దేంట్లో రాలేదు. తెలుగులో అంత ఇంట్రెస్ట్ జనరేట్ కావడానికి కారణం అప్పుడు మాకున్న 9th, 10th ఉన్న తెలుగు టీచర్. దాని తర్వాత నేను యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ రాసేటప్పుడు కూడా చాలా సీరియస్గా ఆలోచించాను, తెలుగు సాహిత్యం ఆప్షనల్గా తీసుకొని రాద్దామా అని. ప్రిపేర్ కూడా అయ్యాను. కొన్ని కారణాల వల్ల మళ్ళీ డ్రాప్ చేశాను దాన్ని. ఇప్పుడు పుస్తకం రాశాను, రెండో పుస్తకం కూడా రెడీ అయింది. ఇది రాయడం కూడా తెలుగులోనే రాశాను. సురక్ష సంపాదకీయం చేసేటప్పుడు కూడా, సురక్ష ఇస్ ఇన్ హౌస్ మ్యాగజైన్, ఇట్స్ గ్రేట్ మ్యాగజైన్ పోలీస్ డిపార్ట్మెంట్లో. దాదాపు 20 సంవత్సరాల పాటు దాన్ని ఎడిటర్గా ఉన్నాను. ఎడిటర్గా ఉన్నప్పుడు ప్రతి నెల దాని సంపాదక బాధ్యతలతో పాటు ఆణిముత్యాలోని ఒక శీర్షిక మొదలుపెట్టి ఒక కథ రాయడం మొదలుపెట్టాం, కథానిక, ఒక సింగిల్ పేజ్. ఆ 200 పూర్తయిన తర్వాత అవన్నీ తీసి దాన్ని ఒక పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు రెండో పుస్తకం కూడా తెస్తున్నాను. దానికి ప్రేరణ మళ్ళీ మా కానిస్టేబుల్ కొడుకు ఐఐటీలో సెలెక్ట్ అయ్యాడు. అబ్బాయి వెళ్ళేటప్పుడు 2 సార్లు నేను కనీసం 5-6 సంవత్సరాల నుంచి చదువుతున్నాను ఈ కథలు. చాలా ఇన్స్పిరేషన్, చాలా ప్రేరణ కలిగించేవి. వీటినన్నింటినీ ఒక పుస్తక రూపం తీసుకొస్తే బాగుంటుందని పుస్తకం రిలీజ్ చేశాను. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎడిషన్ రిలీజ్ అయినప్పుడు మొన్న కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్లో కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ అసెంబ్లీ చేసుకొని వాళ్ళతోనే చదివించాను కథలు. 10-12 కథలు చదివి. తెలుగు మీద అంత పట్టు ఎలాగ వచ్చిందండి? చిన్నప్పటి నుంచి కూడా తెలుగు భాష అంటే అభిమానం. నేను యాక్చువల్లీ నా గ్రాడ్యుయేషన్ కూడా తెలుగు మీడియమే చేశాను. గ్రాడ్యుయేషన్ వరకు తెలుగు మీడియం. దానివల్ల ఎక్కడ డిసడ్వాంటేజ్ అనేది రాలేదు. తెలుగు ప్రత్యేకంగా కారణం అయితే ఏం చెప్పలేను, కానీ చిన్నప్పటి నుంచి అభిమానం. టీచర్స్ పాత్ర అన్నది చాలా ప్రముఖంగా ఉంది దాంట్లో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch